మీరు ప్రస్తుతం L1 లేదా L2 సాక్ అనలిస్ట్ అయితే మీ ఉద్యోగం రాబోయే 5 సంవత్సరాల్లో సేఫ్గా ఉంటుంది అనుకుంటే ఈ విషయం మీరు తప్పకుండా తెలుసుకోవాలి. మీరు L1, L2 అనలిస్టులుగా వర్క్ చేస్తున్నారు అనుకోండి, ప్రతిరోజు చాలా అలర్ట్స్ని ట్రయల్స్ చేస్తూ ఉంటారు. కానీ నేను మీకు ఒక విషయం చెప్తున్నాను, మీరు ఇప్పుడు చూస్తున్న జాబ్స్ వర్క్ ఇప్పటికే ఆటోమేట్ అవుతూ ఉన్నాయి. ఇంకో 5 సంవత్సరాల్లో కాదు, ఇప్పుడే, ఈ రోజే. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఏం చేయొచ్చు, ఏం నేర్చుకోవచ్చు అనే దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సిచ్యువేషన్స్ని చూసి ప్యానిక్ అవడం వల్ల ఉపయోగం ఏం లేదు, కానీ ఇగ్నోర్ చేస్తే మాత్రం సిచ్యువేషన్ అనేది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ది అన్కంఫర్టబుల్ ట్రూత్. ముందుగా ఒక విషయం చాలా సింపుల్గా చెప్పాలి. సాక్ L1 అనలిస్టులు చేసే పనుల్లో ఏదైనా ఒక అలర్ట్ని అది నిజంగా థ్రెట్టా లేకపోతే నాయిసా అని నిర్ణయించడం అత్యంత సులభంగా ఆటోమేట్ చేయగలిగిన పని. ఇది థియరిటికల్ విషయం కాదు. మీకు ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను వర్క్ చేసిన షిఫ్ట్స్లో సాధారణంగా ఒక అలర్ట్ని కానీ డిటెక్షన్ని కానీ అనలైజ్ చేసి ట్రయల్స్ చేయడానికి మినిమం ఒక 20 నిమిషాలు పడుతుంది. కానీ XDR సిమ్లో ఉన్న ఆటో ట్రయల్స్ క్యాపబిలిటీస్ వచ్చిన అలర్ట్స్లో చాలా వాటిని స్వయంగా అనలైజ్ చేసి కోరిలేట్ చేసి అలర్ట్స్ని క్లోజ్ చేయడం స్టార్ట్ చేశాయి. అంటే ఇంతకుముందు ఒక అనలిస్ట్ అలర్ట్ని కానీ డిటెక్షన్ని కానీ అనలైజ్ చేయడానికి 20 నిమిషాలు పట్టేది, కానీ ఇప్పుడు ఇదే సిస్టమ్ ఆటోమేటిక్గా చేసేసి చాలా తక్కువ టైంలో అలర్ట్స్ని క్లోజ్ చేయడం కూడా జరుగుతుంది. ఇది హైప్ కాదు. మైక్రోసాఫ్ట్ సెంటినల్, క్రౌడ్స్ట్రైక్, ఫాల్కన్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచే AI డ్రివెన్ ఆటో ట్రయాజ్, ఆటో కోరిలేషన్ క్యాపబిలిటీస్ని చాలా ఫాస్ట్గా ఇంప్రూవ్ చేస్తున్నారు. ఇది ఫ్యూచర్లో ఏం జరగబోతుందని నేను ఊహించేది కాదు. మనం ఇప్పటికే ఉపయోగించే టూల్స్లో ఇది ఆల్రెడీ జరుగుతూ ఉంది. కంపెనీస్ ఎక్కువ మంది L1 అనలిస్ట్ని హైర్ చేయడం తగ్గించాయి. తక్కువ మందిని హైర్ చేసి మిగిలిన వాళ్ళతోటి AIని సూపర్వైజ్ చేపిస్తున్నారు. ప్రతి అలర్ట్ని వాళ్ళే మాన్యువల్గా ట్రయల్స్ చేయడం కాదు. ఇది వినడానికి అన్కంఫర్టబుల్గా ఉండొచ్చు, కానీ మనం టెక్నాలజీ గురించి మాత్రమే కాకుండా బిజినెస్ లాజిక్ గురించి కూడా ఆలోచించాలి. వై దిస్ ఈస్ హ్యాపెనింగ్? ఇప్పుడు దీన్ని మనం ఒక అనలిస్ట్ పర్స్పెక్టివ్ నుంచి కాకుండా ఒక సాక్ మేనేజర్ లేదా సిసో పర్స్పెక్టివ్ నుంచి చూద్దాం. మొదటి విషయం అలర్ట్ వాల్యూమ్. చాలా ఆర్గనైజేషన్స్లో అలర్ట్స్ వాల్యూమ్ ఇయర్ బై ఇయర్ 30-40% పెరుగుతూ ఉన్నాయి, కానీ హెడ్ కౌంట్ బడ్జెట్ అదే స్థాయిలో పెరగడం లేదు. అంటే కంపెనీకి ప్రతిరోజు మరిన్ని అలర్ట్స్ వస్తున్నాయి, కానీ ఆ అలర్ట్స్ని హ్యాండిల్ చేసే మనుషుల సంఖ్య మాత్రం ప్రపోర్షనల్గా పెరగడం లేదు. ఇప్పుడు ఒక L1 అనలిస్ట్ ఎకనామిక్స్ గురించి ఆలోచించండి. కంపెనీకి శాలరీ మాత్రమే కాదు, రిక్రూట్మెంట్ కాస్ట్ ఉంది, ట్రైనింగ్ కాస్ట్ ఉంది, ర్యాంపప్ టైం ఉంది, అట్రిషన్ రిస్క్ కూడా ఉంది. కొత్త అనలిస్టులు పూర్తిగా ప్రొడక్టివ్గా వర్క్ చేయడానికి నెలలు టైం పట్టవచ్చు. మరి AI బేస్డ్ ట్రయల్స్ లేయర్, దీనికి ఒక లైసెన్స్ ఫీజు మాత్రమే ఉంటుంది అండ్ అది ఉద్యోగం వదిలి వెళ్ళిపోదు. ఆ టూల్కి 6 నెలల ర్యాంపప్ టైం అవసరం లేదు. బాగా హెవీగా వర్క్ చేయడం వల్ల బర్న్అవుట్ అవ్వదు. అదే రిపిటేటివ్ పనిని వేల అలర్ట్స్ పైన స్కేల్ చేయగలదు. అందుకే కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడాప్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి, ఇది ఏ కాన్స్పిరెన్సీ కాదు. మీరు సిసోగా ఉన్నా మీ దగ్గర లిమిటెడ్ బడ్జెట్ ఉండి అలర్ట్స్ మాత్రం రోజు రోజుకు పెరుగుతూ ఉంటే మీరు కూడా ఇలాంటి డెసిషన్ తీసుకునే అవకాశమే ఎక్కువ. సో ఇలాంటి సిచ్యువేషన్లో వాట్స్ నాట్ డయింగ్? ఇప్పుడే ఈ వీడియోలో అసలైన ఇంపార్టెంట్ విషయం మొదలవుతుంది. నేను కేవలం భయపెట్టడానికి ఈ విషయం చెప్పడం లేదు. ఏ జాబ్స్, ఏ స్కిల్స్ సర్వైవ్ అవుతాయో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేవ్లో ఎక్కువగా వాల్యుబుల్గా ఉండే స్కిల్స్ ఏంటంటే డెసిషన్ మేకింగ్ స్కిల్స్, జడ్జిమెంట్ అవసరమైన స్కిల్స్, ఇన్సిడెంట్ రెస్పాన్స్ డెసిషన్ మేకింగ్. ఏదైనా ఒక అలర్ట్ అది ఒక రియల్ థ్రెట్టా లేకపోతే నాయిస్ అనేది ఒక డెసిషన్ మేకింగ్. ఏదైనా ఒక ఇన్సిడెంట్ నిజంగా బ్రీచ్ అయితే ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో ఈ క్షణంలో మనం ఏం చేయాలి అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ప్రాబ్లం. ఇన్సిడెంట్ సమయంలో డెసిషన్ తీసుకోవడం, బిజినెస్ ఇంపాక్ట్ అర్థం చేసుకోవడం, కంటైన్మెంట్ ఎప్పుడు చేయాలి, ఎస్కలేషన్ ఎప్పుడు చేయాలి. సో ఇలాంటి సందర్భాల్లో హ్యూమన్ జడ్జిమెంట్ అనేది బలంగా రిక్వైర్మెంట్ ఉంటుంది. థ్రెట్ హంటింగ్, AI ఫ్లాగ్ చేయని యాక్టివిటీస్ని ప్రోయాక్టివ్గా ఫైండ్ అవుట్ చేయడం. అంటే ఏం అలర్ట్ వచ్చిందని వెయిట్ చేయడం కాదు, ఏం మిస్ అయి ఉండొచ్చో అని క్వశ్చన్ చేసుకొని ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేయడం. ఇది చాలా వాల్యుబుల్ స్కిల్. డిటెక్షన్ ఇంజనీరింగ్, AI ఎగ్జిక్యూట్ చేసే డిటెక్షన్స్ని ఎవరు బిల్డ్ చేస్తారు? డిటెక్షన్ ఇంజనీర్స్. ఎలాంటి బిహేవియర్ సస్పీషియస్,
ఎలాంటి టెలిమెట్రీ అవసరం, ఏ డిటెక్షన్ లాజిక్ వాడాలి, ఫాల్స్ పాజిటివ్స్ని ఎలా తగ్గించాలి, ఇవన్నీ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. క్లౌడ్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్, AWS అజ్యూర్లో సెక్యూరిటీ పోస్చర్ అండర్స్టాండింగ్, IAM మిస్కాన్ఫిగరేషన్స్, ఎక్సెసివ్ పర్మిషన్స్, ఐడెంటిటీ సెక్యూరిటీ, క్లౌడ్ లాగింగ్, మిస్కాన్ఫిగర్డ్ రీసోర్సెస్. క్లౌడ్ ఎన్విరాన్మెంట్లో ఒక అటాకర్ ఎలా మూవ్ అవుతాడో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇలాంటి స్కిల్స్ ఫ్యూచర్లో ఇంకా ఇంపార్టెంట్ అవుతాయి, ఎందుకంటే ఈ స్కిల్స్ డెసిషన్ మేకింగ్ మీద ఆధారపడి ఉంటున్నాయి కాబట్టి. నాన్ టెక్నికల్ లీడర్స్తో రిస్క్ కమ్యూనికేషన్, ఇది చాలా అండర్ రేటెడ్ స్కిల్. మీరు ఒక టెక్నికల్ వల్నరబిలిటీని ఫైండ్ అవుట్ చేశారు అనుకోండి, CTO లేదా CEOకి కేవలం CVSS స్కోర్ చెప్తే సరిపోదు, వాళ్లకు అర్థమయ్యే భాషలో చెప్పాలి. ఈ బిజినెస్కి ఎంతవరకు రిస్క్ అవుతుంది, వర్స్ట్ కేసులో ఇంపాక్ట్ ఏముంటుంది, ఆ వల్నరబిలిటీని ఫిక్స్ చేయడానికి ఎంత ఎఫర్ట్ పెట్టాలి, ఒకవేళ ఫిక్స్ చేయకపోతే ఏం జరుగుతుంది. ఇలాంటి స్కిల్స్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటే ఏవైతే స్కిల్స్ AI రీప్లేస్ చేయడం కష్టంగా ఉంటుందో అలాంటి స్కిల్స్ మనం నేర్చుకోవడం వల్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన నాలెడ్జ్ని మనం పెంచుకోవడం వల్ల AIతో కలిసి పనిచేసే ఒక అనలిస్ట్గా మన వాల్యూని పెంచుతాయి. వాట్ యూ షుడ్ యాక్చువల్లీ డూ. ఇప్పుడు ప్రాక్టికల్గా ఏం చేయాలి, ఇవి నేను రికమెండ్ చేసే 5 స్టెప్స్. ఫాస్టర్ ట్రయల్స్ కోసం ఆప్టిమైజ్ చేయడం ఆపండి, దానికి బదులు తక్కువ ఇన్ఫర్మేషన్తో బెటర్ డెసిషన్ ఎలా తీసుకోవాలి అనేది నేర్చుకోండి. AI రిపిటేటివ్ వర్క్ని ఫాస్ట్గా చేస్తుంది, మీ వాల్యూ డెసిషన్ మేకింగ్ క్వాలిటీలో ఉండాలి. నెంబర్ 2, AI టూల్స్తో కలిసి పనిచేయడం నేర్చుకోండి. AI టూల్స్ని అవాయిడ్ చేయకండి, ఎందుకంటే AI టూల్స్ని వాడడం తప్పనిసరి. ఆ టూల్స్ని అర్థం చేసుకోండి. Sentinel-1, CrowdStrike లాంటి ప్లాట్ఫామ్స్లో ఆటో ట్రయల్స్ ఆప్షన్స్ ఎలా పనిచేస్తున్నాయో కనీసం ఒక లెవెల్ వరకు నేర్చుకోండి. AI పర్టికులర్ అలర్ట్ని ఎందుకు క్లోజ్ చేసింది, అసలు ఏ లాజిక్ పైన క్లోజ్ చేసింది, ఒకవేళ ఫాల్స్ పాజిటివ్స్ని కానీ జనరేట్ చేస్తే ఎలా ఫైన్ ట్యూన్ చేయాలి, ఒకవేళ AI డెసిషన్ తప్పు అనిపిస్తే దాన్ని ఎలా ఓవర్ రైట్ చేయాలి. AIని బ్లైండ్గా ట్రస్ట్ చేయకండి, AIని క్వశ్చన్ చేసే అనలిస్ట్గా మారండి. నెంబర్ 3, నెక్స్ట్ 6 మంత్స్లో ఏదైనా ఒక స్పెషలైజేషన్ నేర్చుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. థ్రెట్ హంటింగ్, డిటెక్షన్ ఇంజనీరింగ్, క్లౌడ్ సెక్యూరిటీ, ఇలాంటి టాపిక్స్ని మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు అన్నింటినీ ఒకేసారి నేర్చుకోవాలని ప్రయత్నించకండి. ఒకటి కంప్లీట్ అయిన తర్వాత ఇంకొకటి నేర్చుకోండి. ఆ సెలెక్ట్ చేసుకున్న టాపిక్ ఏది ఉంటుందో దాన్ని డీప్గా నేర్చుకోండి. నెంబర్ 4, మీ స్కిల్స్కి ఒక పబ్లిక్ ప్రూఫ్ అనేది క్రియేట్ చేసుకోండి. సర్టిఫికేట్ మాత్రమే కాదు, ప్రూఫ్ ఆఫ్ వర్క్ కావాలి. ఉదాహరణకు ఏదైనా ఒక ల్యాబ్ మీరు చేశారనుకోండి, ఆ ల్యాబ్కి సంబంధించిన రైటప్స్ రాయండి. మీరు ఏదైనా ఒక డిటెక్షన్ రూల్ రాస్తే ఆ డిటెక్షన్ రూల్ ఎలా రాశారు, ఏం చేశారో అనేది ప్రాపర్గా నేర్చుకోండి. ఆ రూల్ మీరు ఎందుకు రాశారో ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి రెడీగా ఉండండి. ఏదైనా ఒక థ్రెట్ హంటింగ్ వాక్ త్రూ, ఆ థ్రెట్ హంటింగ్ ప్రాసెస్ అనేది మీరు ఎలా స్టార్ట్ చేశారు, ఎలా ఆ థ్రెట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నించారు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేర్చుకోండి. ఏదైనా ఒక క్లౌడ్ సెక్యూరిటీ ల్యాబ్కి సంబంధించి మీరు ఎలా చేశారు, ప్రాసెస్ ఏం ఫాలో అయ్యారు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేర్చుకోండి. ఎవరైనా మీ ప్రొఫైల్ చూసినప్పుడు ఈ వ్యక్తికి నిజంగా ఈ వర్క్ చేయడం వచ్చు అని చెప్పగలిగే ఒక ఎవిడెన్స్ ఉండాలి. 5th పాయింట్, మీ కరెంట్ కంపెనీలో మీరు ఇంకా ప్యూర్ L1 అనలిస్ట్గానే వర్క్ చేస్తూ ఉన్నారా? వేరే స్కిల్స్ నేర్చుకోవడానికి ఎలాంటి పాత్ లేకపోతే అది ఇంకా మీరు ఎక్కువ కష్టపడాలని చెప్పే సిగ్నల్ కాదు, అది మూవ్ అవ్వాలని చెప్పే సిగ్నల్. అదే జాబ్లో మరింత ఎఫిషియెంట్ L1 అనలిస్ట్ ట్రయల్స్గా ఉండే కంటే మీ కెరీర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ఎన్విరాన్మెంట్కి మూవ్ అవ్వడం బెటర్. ఇప్పుడు నేను మీకు నిజంగా నమ్మే ఒక విషయం చెప్తాను, ఒకవేళ ఇది మీకు నచ్చకపోవచ్చు కూడా. ఒకవేళ నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కామెంట్స్లో చెప్పండి. నా ప్రిడిక్షన్ ఏంటంటే నెక్స్ట్ 3 ఇయర్స్లో ప్యూర్ అలర్ట్ ట్రయల్స్గా ఉన్న సాక్ అనలిస్ట్ అనే జాబ్ రోల్ మిడ్ సైజ్ అండ్ లార్జ్ కంపెనీస్లో చాలా వరకు కనిపించకుండా పోతుంది. ఓకే, దాని స్థానంలో ఏముంటుంది? సెక్యూరిటీ అనలిస్ట్కి బదులు AIని సూపర్వైజ్ చేసే అనలిస్ట్, AI మిస్ చేసిన థ్రెట్స్ని హంట్ చేసే అనలిస్ట్, కాంప్లెక్స్ ఇన్సిడెంట్స్లో జడ్జిమెంట్ కాల్స్ తీసుకునే అనలిస్ట్, బిజినెస్ రిస్క్ని అర్థం చేసుకునే అనలిస్ట్. ఇది కెరీర్లో ఒక అన్కంఫర్టబుల్ ట్రూత్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు మనం ట్రెడిషనల్గా నేర్చుకున్న మెథడ్స్ మొత్తం యూజ్ అవుతాయి, బట్ కాకపోతే ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత దానికి తగ్గట్టు మనం ఎలా అనలైజ్ చేయాలి, ఎలా డెసిషన్ మేకింగ్ తీసుకోవాలి అనే దానికి మనం చేంజ్ అవుతూ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, మీరు పనిచేస్తున్న సాక్ ఎన్వైరన్మెంట్లో కూడా షిఫ్ట్ కనిపిస్తుందా? చేంజెస్ ఏమైనా ఉంటున్నాయని మీరు అనుకుంటున్నారా? AI ఆటో ట్రయల్స్ పెరుగుతుందా? L1 రోల్స్ తగ్గుతున్నాయా? లేక మీ ఆర్గనైజేషన్లో ఇంకా మాన్యువల్ ట్రయల్స్ జరుగుతుందా?
ఎస్పెషల్లీ మీరు ఇండియా సాక్లో పనిచేస్తూ ఉంటే కామెంట్స్లో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. నేను నిజంగా తెలుసుకోవాలనుకుంటున్నాను అసలు ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ వేరు, మీ గ్రౌండ్ రియాలిటీ వేరేలా ఉండొచ్చు. చేంజింగ్ సాక్ ఎన్వైరన్మెంట్లో సర్వైవ్ అవ్వడమే కాదు, వాల్యుబుల్గా మారే స్కిల్స్ని బిల్డ్ చేసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చివరిగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ద జాబ్ ఈజ్ంట్ డిసప్పియరింగ్, ద జాబ్ ఈజ్ చేంజింగ్. ద క్వశ్చన్ ఈజ్ వెదర్ యూ చేంజ్ విత్ ఇట్. Thank you so much for watching. We'll meet you in the next video. This is Raju, signing off.